నా ఎస్సీలు, బీసీలు అంటూ మాట్లాడే జగన్ ఆచరణలో మాత్రం ఎక్కడా చూపలేదనే విమర్శలు మొదట్నుంచి ఉన్నప్పటికీ అధికారంలో ఉన్నప్పుడు సైతం సొంత కులస్తులైన రెడ్లను ఆదరిస్తూ మిగిలిన సామాజిక వర్గాలను నిర్లక్ష్యం చేస్తూ వచ్చారు జగన్. పేరుకు మంత్రి పదవులు ఆయా వర్గాలకు ఇచ్చినా చక్రం తిప్పేది మాత్రం రెడ్లే. నాన్ రెడ్డి మంత్రులు సైతం రెడ్డి నేతల పెత్తనాన్ని ప్రశ్నించే స్థితిలో లేక దయనీయంగా గడిపారు. పార్టీ పదవుల్లో సైతం కీలకమైనవన్నీ రెడ్లకు రిజర్వ్ కావడంతో మిగిలిన వర్గాల నాయకులు అడిగే ధైర్యం లేక లోలోపలే అసంతృప్తితో ఉండేవారు. ప్రతిపక్షానికి వచ్చిన తర్వాత పార్టీలో సామాజిక వేర్పాటు వాదం మరింత బలపడింది. తాజాగా బీసీ నేత జోగి రమేష్ తనయుడి అరెస్టు వ్యవహారంలో వైసీపీలో ఉన్న ఇతర వర్గాల నాయకులు మద్దతుగా మాట్లాడినా అధినేత జగన్ రెడ్డితో సహా పార్టీలోని రెడ్డి నేతలు మౌనంగా ఉండటాన్ని చూస్తుంటే ఎన్నికల్లో గెలిచేందుకు మాత్రమే బీసీలు, ఎస్సీలు తప్ప వారికి తమకు ఎటువంటి సంబంధం లేదని చెప్పకనే చెబుతున్నారు. జోగి కుటుంబ సభ్యుల రోదనని వైసీపీ రెడ్డి సామాజిక నేతలు బహిష్కరించిన విధానాన్ని చూస్తుంటే జోగి కుమారుడు మరియు తమ్ముడు నేరగాళ్లేనని రెడ్ల వైసీపీ పార్టీ అంగీకరించినట్లుగా కనపడుతుంది.